ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, కీడునకు ప్రతి కీడు చేయవద్దు. దేవుడైన యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును అని. ప్రజలారా, మన హృదయాలను గాయపరిచేవారు అనేక మంది ఉంటారు. మనలను హింసించేవారు ఎందరో ఉన్నారు. మనలను బాధించి మన యొక్క బాధ వలన, కన్నీరు వలన సంతోషించేవారు ఉన్నారు. అనేక మంది అనేక పరిస్థితుల్లో మనల్ని బాధించును, హింసించును. మరి అలాంటి వారిని మనము తిరిగి ఏదైనా చెయ్యాలని, వారిని బాధించాలని, వారిని హింసించాలని ఉండును. వారిని యుక్తులతో ఏదో ఒకటి చేసి వారి హృదయాలను నొప్పించాలని మనలో ఆలోచన కలుగును. వారు పలికిన చెడ్డ మాటలకు తిరిగి చెడు మాటలు పలకడము, వారు చేసిన కీడునకు మరలా తిరిగి వారికి కీడు చేయడము, ఇలాంటి స్వభావము మానవులకు సహజ స్వభావంగా కలుగును. ఆ ఆవేశము, ఆ క్రోధము, ఆ వేదన కలుగును. అయితే మనము క్రీస్తు బిడ్డలమని, ఆయనను అనుసరించే వారమని గుర్తిద్దాం. మనము కీడునకు ప్రతి కీడు చేయకూడదు. చెడ్డ మాటలు మన నోట నుండి రానియకూడదు. కపటమైన మాటలు, ఇతరులను బాధపరిచే మాటలు మన నోటిలో ఉండకూడదు. మన హృదయంలో సాతాను స్వభావములకు చోటియకూడదు. అట్టి వాటన్నిటినీ జరిగించి మన హృదయములను పాడు చేసుకుననేలా, మన సమాధానమును మనము పాడు చేసుకుననేలా, మన పరిశుద్ధతను మనము పాడు చేసుకుననేలా. అందుకే మన వ్యాజ్యములు దేవునికి అప్పగించుదాం. యెహోవా ఈరే, ఆయనే చూచుకును. మన జీవితంలో విడుదల కొరకు, బాధల నివారణ కొరకు, గాయపడ్డ హృదయము స్వస్థత కొరకు, కృంగిన మనసు ఓదార్పు కొరకు, నలిగిన మనసునకు ఆశ్రయము కొరకు, రోగముల నుండి విడుదల కొరకు, పోరాటముల నుండి, కలహముల నుండి విశ్రాంతి, నెమ్మది కొరకు మనమేమి చేయవలనగా మన దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండవలెను. ప్రార్థనలో మన భారములు, బాధలు తెలుపుతూ దేవుడు మన జీవితంలో అనుగ్రహించే రక్షణ కొరకు, విడుదల కొరకు, జవాబుల కొరకు, సమాధానము కొరకు కనిపెట్టుకొని ఉండవలెను. ఎందుకనగా ఆయన మాత్రమే రక్షకుడు. ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వరు? ఆయనకు అసాధ్యమైనదంటియు ఈ లోకంలో ఏదియూ లేదు గనుక ఆయన క్రియలకు మన జీవితంలో చోటిద్దాం. దేవుడు అనుగ్రహించే స్వస్థతను, విడుదలను, రక్షణను అనుభవించి ఆయన నామమును ఘనపరిచే వారంగా ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా లోకరక్షక, నిజరక్షక, మా ప్రభువ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మాలాంటి అర్హత, యోగ్యత లేని వారమైన, తృణీకరింపబడిన వారమైన, పాపము చేసి మీరు అనుగ్రహించే కృపను పోగొట్టుకున్న మాలో అనేకుల కొరకు ఈ గొప్ప రక్షణను అనుగ్రహించిన దేవా, మీకు వందనములు తండ్రి. అనేక సమస్యలు, ఎవరికినీ చెప్పుకోలేని సమస్యలు మమ్మను పట్టి పీడిస్తుండగా తండ్రి, వాటి నుండి విడిపించి పూర్తి రక్షణ అనుగ్రహించున్నది మీరు మాత్రమే అని గ్రహించి మీ యందు విశ్వాసముంచుటకు, మీ చేత రక్షింపబడుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.